హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. నేను మీ ఎస్తర్ని ఈరోజు చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఏ పప్పు ఉపయోగించకుండా టేస్టీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు రెసిపీ చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి, అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ రెడీ చేసుకోవడానికి ముందుగా వెజిటబుల్స్ తీసుకోవాలి. 1 కప్పు ఆనపకాయ ముక్కలు, 1 కప్పు బెండకాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, అలాగే 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ చీలికలు, 1/2 కప్పు ముల్లంగి, 1/2 కప్పు క్యారెట్, 1 పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలండి. ఇవే వెజిటబుల్స్ తీసుకోవాలని ఏమీ లేదు, కాకరకాయ మినహా ఏదైనా కూడా యూజ్ చేయొచ్చండి. బంగాళదుంపలు, బీన్స్, చిక్కుడుకాయలు, అన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కూడా వేసేసుకోవచ్చు. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఏవి అవైలబుల్గా ఉంటే అవి వెజిటబుల్స్ మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ సాంబార్లోనికి 1 పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటే బాగోదండి. ఇలాగా ఈ సైజు చింతపండు తీసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని 1 గిన్నె పెట్టుకోవాలండి. దానిలోనికి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోవాలి. దీనిలోనికి ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా చిదుముకుని వేసుకోవాలండి. ఇవన్నీ వేగింది, చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు తాలింపు మాడిపోకుండా ఉండడానికి ఫస్ట్ నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనికి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఇంగువ వేయడం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. 2 పెంచులు ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి వేసేసుకోవాలి. టమాటాలు, బెండకాయలు ఇప్పుడు వేసుకోవద్దు. మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. టమాటా, బెండకాయ తప్పించి మిగతావన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి. ఈ టమాటా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 1 హాఫ్ మినిట్ మగ్గబెట్టుకోవాలి. 1 హాఫ్ మినిట్ తర్వాత చూస్తే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా మగ్గుంటాయండి. చూసారు కదా, ఇలా మగ్గుతున్న తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి. ఈ బెండకాయలు ముందు వేసుకుంటే ఇచ్చిలిపోయినట్టు వచ్చేస్తాయండి, పగిలిపోతాయి అన్నమాట. అందుకే ఇలా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందు కొద్ది సాల్ట్ వేసుకున్నాను కనుక దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, ముక్కలు ములిగే వరకు మాత్రమే వేసుకోవాలండి. పల్చగా ఉండకూడదు ఈ సాంబారు కనుక నేను 1.5 గ్లాస్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ముక్కలు ఉడికే వరకు మగ్గబెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఉడికేయలేదో ఒకసారి చెక్ చేసుకుని చూస్తారు కదండి, వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో మనం తీసుకున్న చింతపండుని ఇలాగా జ్యూస్ తీసుకోవాలి. ఇలా చిక్కగానే తీసుకోవాలి, బాగా పల్చగా వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఈ పులుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకుని 1 పొంగు వచ్చే వరకు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మన పప్పు ఏది యూజ్ చేయట్లేదు కదా, దీనిలోనికి ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న బాదం పిక్కలు 10 పిక్కలు ఇలాగా పైన పీల్ తీసేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇదే కప్తో 1/2 కప్పు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవాలి. ఈ వాటర్ మెలన్ సీడ్స్ ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వాటర్ మెలన్ సీడ్స్ వేసుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా పలుచగా కాకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకుందామండి. పొంగు వచ్చింది కదా, ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న
ఈ పేస్ట్ అని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ కడుక్కొని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, చెప్తేనే తెలుస్తుంది కానీ సాంబార్ లాగే ఉంటుందండి. ఇది ఎక్కువ పొంగకూడదు, మూత పెట్టొద్దు. మూత పెడితే పొంగిపోయిందంటే టేస్ట్ మారిపోద్ది. ఇలా పొంగుతున్న స్టార్ట్ అవుతున్న టైంలో 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా పొంగొస్తున్న టైంలో ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 1 మినిట్ ఇలా పొంగొచ్చే వరకు 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోనికి తీసేసుకోవడమే. చూసారు కదా, సాంబార్ లాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేస్తే మరలా పప్పుతో చేసుకునే సాంబార్ అని ఇష్టపడరన్నమాట, అంత టేస్ట్ ఉంటుందండి. ఇది రైస్లోనికి, అలాగే చపాతీల్లోనికి, కొబ్బరి అన్నంలోనికి, బగారా రైస్లోనికి, చాలా వాటిలోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీల్లో కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సాంబార్ ఇడ్లీకి ఇలా సాంబార్ చేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నేను ఇలా రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేస్తారంటే మళ్ళీ మామూలు సాంబార్కి అంత ప్రిఫరెన్స్ ఎవరు, అంత టేస్ట్ ఉంటుంది, అంత డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.